ఒకళ్ళకి మంచి చెయ్యాలనుకుంటే నీకు మంచి జరుగుతుంది. ఒకళ్ళకి చెడు చేయాలనుకుంటే ఆ చెడు నీకు తగులుతది. ధర్మం అనేటటువంటి దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టొచ్చు కానీ, అధర్మం తాత్కాలికంగా గెలవచ్చు గానీ, చివరికి ధర్మమే బుద్ధి చెప్తది అధర్మ పరులకి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం మిర్చికి సంబంధించినటువంటి ఎగుమతిదారులు. మిర్చి ఎగుమతిదారులు మిర్చి రైతులు ఎంత మోసం చేశారు? ఎంత అన్యాయం చేశారు? ఎంత వేధించారు? చివరికి వాళ్ళకి గిట్టుబాటు ధర రానీయకుండా అన్యాయం చేశారు కదా! ఇప్పుడు అదే అంటే రైతుని కొట్టి సంపాదించుకోవాలనుకున్నోళ్ళని వీళ్ళని కొట్టి చైనా రోడ్డున పడేస్తుంది. ఇప్పుడు తాజా అంశం అదే. మిర్చి మార్కెట్‌లో డ్రాగన్ ప్రకంపనలు అంటూ జ్యోతి ఒక కథనాన్ని రాసుకొచ్చింది. గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి ఎగుమతి చేసిన మిర్చిని చైనా దేశం తిరస్కరించడం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక్కడ ఎగుమతి వ్యాపారులు కొద్ది రోజుల క్రితం చైనాకి 60 కంటైనర్లు మిర్చిని పంపితే వాటిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని క్విండాగో కస్టమ్స్ టెక్నికల్ సెంటర్ తిరస్కరించింది. వాటిని వెంటనే భారత్‌కి వెనక్కి తీసుకెళ్లిపోవాలని, లేకుంటే తామే తగలబెట్టేస్తామని హెచ్చరించింది. దీంతో గుంటూరు నుంచి కొంతమంది ఎక్స్‌పర్ట్‌లు చైనాలో ఉన్న ఇండియన్ ఎంబసీ స్పైస్ బోర్డు అధికారులను తీసుకెళ్లి అక్కడ అధికారులతో చర్చలు జరిపారు. అయినా కూడా వాళ్ళు ససేమిరా అనడంతో కంటైనర్‌లోని 900 టన్నుల మిర్చిని వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి. తీసుకొస్తే గనక ఇంపోర్ట్ డ్యూటీ కూడా పడుతుంది అన్నటువంటిది ఇక్కడ మన వాళ్ళ బాధ.